నువ్వు క్రికెటర్ అవ్వాలి అని చెప్పేసి నువ్వు పక్కనోడితో అన్నప్పుడు వాడు నిన్ను చూసి నువ్వు క్రికెటర్ అవుతావా అని చెప్పేసి నిన్ను నవ్వకపోతే గుర్తుపెట్టుకో, నువ్వు పెట్టుకుంది గోలే కాదు అనేది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక అందని దాన్ని నువ్వు కోరుకుంటున్నప్పుడు, నీకు అందదు అని చెప్పేసి పక్కనోడు నిన్ను నవ్వినప్పుడు మాత్రమే నువ్వు పెట్టుకుంది హై స్టాండర్డ్ గోల్ అనేది ఒకటి గుర్తుపెట్టుకో. మరైతే వాడి మీద పగ తీర్చుకోవటం కాదు నువ్వు చేయాల్సింది, ఇక్కడ గోల్ మీద పగ తీర్చుకోవటం నీకు కావాల్సిందట. ఎందుకంటే అందరూ సాధించగలిగేదైతే వాడు నిన్ను చూసి నవ్వడం, అందరూ సాధించగలిగేది కాదు కాబట్టే నిన్ను చూసి పక్కనోడు నవ్వుతాడు. మరి అలాంటి సిచ్యువేషన్లో అందని దాన్ని నువ్వు సాధించినప్పుడు మాత్రమే నీలో ఉన్న దమ్ము ఏంటి అనేది తెలిసిద్ది. మరి నీలో ఉన్న దమ్ము తెలియాలి అంటే నువ్వు అందని దాని కోసమే ట్రై చేయాలి. వస్తే సక్సెస్ అయ్యావా సమాజం నీకు సెల్యూట్ కొట్టిద్ది. ఫెయిల్ అయ్యావా పోయేదేమీ లేదు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న సమాజం కూడా నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో అదే స్టేజ్లో ఉంది. కానీ ఒక్కసారి సక్సెస్ అయ్యావంటే మాత్రం నిన్ను పల్లకిలో మోసుకుంటూ పోయింది ఇదే సొసైటీ. మరి పెట్టుకుంటే అటువంటి గోల్ పెట్టుకో. సో నువ్వు ఒకవేళ క్రికెటరే అవ్వాలి అని కనుక అనుకుంటే నువ్వు పల్లకెక్కటానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే క్రికెటర్ అనేది ప్రతి ఒక్కడు అచీవ్ చేసే గేమ్ కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గనక నువ్వు సక్సెస్ అయ్యి క్రికెటర్ అయ్యావు అంటే ఎవడైతే నిన్ను చూసి నవ్వాడో, నువ్వు చెప్పిన గోల్ చూసి నవ్వాడో వాడే నీకు ఒక డైహార్డ్ ఫ్యాన్గా మారిపోతాడు. నువ్వు వాడి మీద ఎటువంటి వాడిని కించపరచాల్సిన అవసరం లేదు. వాడి మీద ఎటువంటి రివెంజ్ నువ్వు తీర్చుకోవాల్సిన అవసరం కూడా లేకుండా వాడు నీకు ఒక డైహార్డ్ ఫ్యాన్గా మారిపోతాడు. ఎందుకంటావా, వాడు అలా నవ్వాడు అంటేనే అది ఎంత గొప్ప గోల్ అనేది వాడికి తెలుసు. సో అది నువ్వు ఎప్పుడైతే అచీవ్ చేస్తావో అప్పుడు నువ్వు ఒక సూపర్ హీరోగా వాడికి కనిపిస్తావు. సో నేను చెప్పేది ఏంటంటే, నిన్ను ఎవడన్నా సరే పక్కనోడు చూసి నువ్వు క్రికెటర్ అవుతావారా అని నవ్వితే గుర్తుపెట్టుకో, నీకు పౌరుషం కోపం రావాల్సింది వాడి మీద కాదు, నువ్వు పెట్టుకున్న గోల్ మీద. మనకి ఇంతకంటే పోయేదేం లేదు, ఇంతకంటే కటిక పేదరికం ఏమి రాదు పోయినంత మాత్రాన. చేసుకుంటే కూలి పని చేసుకునైనా బతకొచ్చు. కానీ ఒక్కసారి సక్సెస్ అయ్యావా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఒక డైహార్డ్ ఫ్యాన్స్ ఒక స్టేడియంలో నీ పేరుని చాంట్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. ఒక్కసారి వాంఖేడే స్టేడియం యొక్క T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియా టీం వస్తుందంటే వాంఖేడే స్టేడియంకి జనాలు ఎలా తరలొచ్చారో, ఆ వాంఖేడే స్టేడియం బస్సు మీద నువ్వు ఉంటే ఎలా ఉండిద్దో ఒక్కసారి ఆలోచించుకో. అలాంటి సిచ్యువేషన్ నువ్వు క్రియేట్ చేసినప్పుడు మాత్రమే నువ్వు ఒక మగాడి అవుతావు. అలా కాదు, నన్ను ఎవడో చూసి నన్ను నవ్వుతున్నాడు, నేను నా క్రికెట్ అనేదే నాకు వద్దు అని చెప్పేసి నువ్వు బయటికి వెళ్ళావా, ఇంకా ఆ సిచ్యువేషన్ నీకే వదిలేస్తాను ఎలా ఊహించుకోవాలనేది. కానీ చివరిగా నేను చెప్పేది ఏంటంటే, పెట్టుకో గోల్స్ హై స్టాండర్డ్లో పెట్టుకో. అచీవ్ చేసేదాకా వదలమాకు. ఇక్కడ అచీవ్ చేయలేనటువంటి గోల్ అంటూ ఏదీ లేదు. నువ్వు అచీవ్ చేసేంత వరకు మాత్రమే నిన్ను చూసి నవ్వుతాడు. అచీవ్ చేసిన తర్వాత నిన్ను ఫాలో అవుతాడు ఎవడైనా. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకో, నిన్ను ఆపే మగాడు ఎవడో ఉండడు. ఇంకోటి, స్ట్రగుల్స్ చూసి
అస్సలు భయపడద్దు. ఎందుకంటే క్రికెటర్ అవ్వాలి అనేది ఒక పూల పానుపైతే అస్సలే కాదు. ఎలాగైతే మీరు చిన్నప్పుడు పాము గేమ్ చూసుంటారు, 99th స్టెప్ దాకా వెళ్తారు, అక్కడ పాము గరిచిద్ది, ఫస్ట్ ప్లేస్కి వస్తావు, మళ్ళీ లిచ్చన్ ఎక్కి పైకి వెళ్తావు, మళ్ళీ కరిచిద్ది, మళ్ళీ వస్తావు, మళ్ళీ వెళ్తావు, మళ్ళీ కరిచిద్ది, మళ్ళీ వస్తావు. క్రికెట్ కూడా అంతే. స్టేట్కి ఒక్కసారి సెలెక్ట్ అయినంత మాత్రాన మళ్ళీ నువ్వు ఐపీఎల్లో ఆడతావు అనే రూల్ లేదు. మళ్ళీ కిందకు వస్తావు, మళ్ళీ లెగవాల, మళ్ళీ పడతావు, మళ్ళీ లెగవాల, మళ్ళీ పడతావు, మళ్ళీ లెగవాల. ఇట్లా లెగిసే క్యారెక్టర్ నీకు ఉంటే మాత్రమే హై స్టాండర్డ్ గోల్స్ పెట్టుకో. ఇవన్నీ నాకొద్దు, నా వల్ల కాదు అన్నావా, క్రికెటరా అనే ఆలోచన నీ మైండ్లో నుంచి తీసే. సో వీటన్నిటికీ ఎప్పుడైతే సిద్ధమయ్యి గ్రౌండ్లో అడుగు పెడతావో అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ఫుల్గా నీ గోల్ని అచీవ్ చేయగలుగుతావు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకో.